అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసరపప్పు పొనగంటి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. పొనగంటి కూర చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెనం వేడైందండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులండి, కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు 3 వేసుకోవాలి. చిటపట అన్న తర్వాత కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ అయిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు, బ్రౌనిష్ అయింది కదండి. ఇప్పుడు టమాటాలు, ఒక 2 టమాటాలు కోసి వేసుకోవాలి. కలుపుతూ కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు బాగా మగ్గల్లా మెత్తగా అవ్వాలండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మూత పెడదాం, అప్పుడు బాగా ఉడికిపోతుంది. మళ్ళీ మనం రుచికి తగినట్లు మళ్ళీ వేసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా వేసాం కదా, మూత పెడదాము. మూత తీసి చూద్దాము. ఉడికింది కొద్దిగా, ఇలా మెత్తగా అయిపోవాలండి. చూడండి, మరి పెసరపప్పు పొనగంట కన్నారు కదా, పెసరపప్పు ఎక్కడ అనుకున్నారా? పెసరపప్పు ఫస్ట్ కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఒక అర్ధ భాగం ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేయాలి పెసరపప్పు. వేసి కాస్త అర్ధ భాగం ఉడికింటుంది, ఇంకొక అర్ధ భాగం ఇందులో ఉడకాలి. ఇప్పుడు అప్పుడే కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాము కదండి. ఇప్పుడు రుచికి తగినట్లు మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ చాలండి. అప్పుడే కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోండి. మళ్ళీ రుచి చూసుకొని మళ్ళీ తక్కువైతే తక్కువ వేసుకోండి. కొద్దిగా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలి కొద్దిసేపు. మళ్ళీ కొద్ది వాటర్ పోసుకుంటాం కదండి, అప్పుడు కొద్దిగా మీడియంలో పెట్టేసుకోండి. కాసేపు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు.
5 నిమిషాల తర్వాత పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న పొనగంటాకు వేసేయడం. చూడండి, వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే అది అలాగే మగ్గిపోతుందండి. కాసేపు 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దాం. లోపల కొంచెం మగ్గి ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి కిందికి పైకి. చాలా బాగుంటుందండి పెసరపప్పు, చాలా శాంతము. ఇంకా పొనగంటాకు అందరికీ తెలిసిందే, కళ్ళకు చాలా మంచిది. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి ముగ్గు పెడదాము. మూత తీసి చూద్దాము. కాస్త మగ్గింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలా. నేను అప్పుడే పెసరపప్పు కాస్త ఉడకపెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ మిగిలింది. ఇప్పుడు కాస్త వేస్తున్నాను. మీకు మిగలకపోతే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. మరి ఇదిగా కాకుండా నీళ్ళగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా, చపాతీకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. కాస్త ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను నేను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో కాస్త, మరీ హై కాకుండా మీడియంలో కాసేపు ఒక 5 నిమిషాలు ఆకే కదండి, ఉడికిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు అన్నీ సరిగ్గా ఉందో చూసుకోండి. ఉప్పు, కారము అన్నీ మీకు. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా తక్కువైందంటే మీరు వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయండి. ఒకసారి చూద్దామండి ఉడికిందా లేదని. చక్కగా ఉడికిపోయింది. ఇంతేనండి, సింపుల్ రెసిపీ, చాలా మంచిది, అన్ని హెల్తీగా ఉంటుంది. పెసరపప్పు హెల్తీనే, పొనగంటాకు హెల్తీ, చాలా బాగుంటుంది. రోటీలు కానీ అన్నం కానీ వేసుకొని ఇంక తినేయండి. అంతే, సర్వ్ చేసుకుందాము. అలాగే మీరు లైక్ చేసేసుకోండి. తినేయడమే ఇంకా. చాలా బాగుంది, తినేయండి. సర్వ్ బౌల్లో తీసేసుకున్నాము. సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.